ఇక వైద్యము విద్య మా అంత తోపులు లేరు అంటాడు రేవంత్ రెడ్డి. ఇవి రెండే ముఖ్యం అంటాడు. మేము వైద్యము అంటారు. దామోదర్ రాయనరసింహ ఏ రోజు ఏ వైద్యాన్ని పట్టించుకున్న పాపన పోయింది లేదు. ఆయన ఏదో పేరుకు ఉన్నాడు. గత ప్రభుత్వంలో హరీష్ రావు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెత్తి నోరు కొట్టుకొని ఒక్కొక్కరి మీద ఆంక్షలు పెట్టి సిజేరియన్లు చేస్తే మిమ్మల్ని తీసేస్తామని చెప్పి ఎవరు ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేస్తే వాళ్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని సిజేరియన్లను గణనీయంగా తగ్గించారు. 3 లక్షల కోట్లు పెట్టుకొని 2,20,000 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా లక్ష్యాలు ఏడ నెరవేరుతాయి, వీళ్ళు అనుకున్నది ఏమి నెరవేరుతుంది. ఇప్పుడు దాన్ని ఇంకా 20,000 కోట్లు పెంచుకున్నారు. ఆయన ఖర్చు చేసేంత 2.5 లక్షల కోట్లు ఏమో ఉంటుంది. అప్పులు కాదు, ఈసారి ఏం చేయాలి, దొంగతనాలు కూడా చేస్తారేమో. అందుకని ఈ భూములను కొల్లగొడుతారు ఎక్కడికక్కడ. వీళ్ళ అకౌంట్లలో 100 కోట్లు ఉంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో రూపాయలు. కళ్యాణ లక్ష్మి పక్కదారి పట్టిందట. మనం కళ్యాణ లక్ష్మిని గొప్పగా చేసాం 10 ఏళ్లలో. ఎవరింట్లో పెళ్ళైనా ఆడపిల్ల పెళ్ళి అయితే ఆడపిల్లకు తల్లిదండ్రులకు ఆ పెళ్లి భారం కాకూడదు అని ఏదో 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టాం. వీళ్ళు ఏం చేశారు, 55 కోట్లని ఆడపిల్ల పెళ్లిళ్ళ పేరుతోటి 55 కోట్లను పక్కదారి పట్టించారు. ఇది మన నీతి నిజాయితీ, మన సమర్థత. మళ్ళా మా అంత నీతి నిజాయితీ లేదని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఎవరు? ఇక ఈ మంత్రులు పొంగులేటి కానీ, రేవంత్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, సీతక్క కానీ మాట్లాడితే మా అంత నీతి మంత్రులు లేరు అని అంటారు. 55 కోట్లను పక్కదారి పట్టించారు. ఇది కాగు నివేదిక చెప్పింది. 83,545 అనర్హులకు 135 కోట్ల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. నిమ్స్లో ఒక సంస్థకు 49 ఎకరాలకు బదులు 511 ఎకరాలు ఇచ్చారు. ఇవ్వాల్సింది ఎంత అంటే 49 ఎకరాలు, ఇచ్చింది ఎంత అంటే 511 ఎకరాలు. ఎన్ని ఎకరాలు? 50 దానికి 500, 10 రెట్ల భూమిని అధికంగా ఇచ్చారు. మలక్పేట ఆసుపత్రిలో కొత్త వెంటిలేటర్లు 2 ఏళ్ల పాటు 3 పడ్డాయి. ఇక వైద్యము విద్య మా అంత తోపులు లేరు అంటాడు రేవంత్ రెడ్డి. ఇవి రెండే ముఖ్యం అంటాడు. వెంటిలేటర్లు కొని 2 ఏళ్ల నుంచి వాడతలేరు. అంటే గత ప్రభుత్వంలో వెంటిలేటర్లు కొన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి ఆ వెంటిలేటర్లను వాడడమే మానేశారు, అవి పక్కన పడేశారు. ప్రైవేట్లో 65% పెరిగిన సిజేరియన్లు. మేము వైద్యము అంటారు. దామోదర్ రాయనరసింహ ఏ రోజు ఏ వైద్యాన్ని పట్టించుకున్న పాపన పోయింది లేదు. ఆయన ఏదో పేరుకు ఉన్నాడు అంతే. వైద్యంలో 61% సిజేరియన్. అంటే నువ్వు ఇక ప్రైవేట్ హాస్పిటల్కి పోయినావంటే కోసుడు తప్పదు. నీ జేబులో ఉన్న కాసులు మొత్తం గుంజుకోక తప్పదు. ఇదే కోసుడు ఇదే పని పెట్టుకున్నారు. ఈ సిజేరియన్లు అత్యంత ప్రమాదకరమని గత ప్రభుత్వంలో హరీష్ రావు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెత్తి నోరు కొట్టుకొని ఒక్కొక్కరి మీద ఆంక్షలు పెట్టి సిజేరియన్లు చేస్తే మిమ్మల్ని తీసేస్తామని చెప్పి ఎవరు ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేస్తే వాళ్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని సిజేరియన్లను గణనీయంగా తగ్గించారు. నార్మల్ డెలివరీలను బ్రహ్మాండంగా ప్రోత్సహించారు. నార్మల్ డెలివరీ అయితేనే తల్లిపాలు వస్తాయి. నార్మల్ డెలివరీ అయితే వాళ్ళు మళ్ళీ వెంటనే తమ పనులను తాను చేసుకోవచ్చు. మళ్ళీ ఒక డెలివరీ కావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా వాళ్ళకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. పిల్లలకు కూడా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేయొచ్చు అని నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలని మొత్తం వదిలేయడంతో ఏమైంది అని అంటే ఈరోజు 61% సిజేరియన్లు పెరిగినాయి. రాష్ట్ర వ్యయం 80%. బడ్జెట్ లక్ష్యాల మేరకు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. సో వీళ్ళు 3 లక్షల కోట్లు పెట్టుకొని 2,20,000 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా లక్ష్యాలు ఏడ నెరవేరుతాయి, వీళ్ళు అనుకున్నది ఏమి నెరవేరుతుంది. ఇప్పుడు దాన్ని ఇంకా 20,000 కోట్లు పెంచుకున్నారు. ఆయన ఖర్చు చేసేంత 2.5 లక్షల కోట్లు ఏమో ఉంటుంది, అంతకుమించి. ఈసారి అప్పులు కాదు, ఈసారి ఏం చేయాలి, దొంగతనాలు కూడా చేస్తారేమో. అందుకని ఈ భూములను కొల్లగొడుతారు ఎక్కడికక్కడ. వీళ్ళ అకౌంట్లలో 100 కోట్లు ఉంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో రూపాయి లేదు. కళ్యాణ లక్ష్మి పథకంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కంట్రోలర్ అండ్ జనరల్ కాగు తేల్చి చెప్పింది. సబ్సిడీ ధర మీద పంపించేస్తున్న బియ్యం కూడా పక్కదారి పడుతుందని చెప్పింది. వేలాది మంది అనర్హులకు బియ్యం చేరుతుందట. ఇక సివిల్ సప్లై మంత్రి, నేను మిలిటరీ మనిషిని, నేను ఎప్పుడో ఫ్లైట్లలో తిరిగిన, హెలికాప్టర్లు కాదు బాబు, నేను ఫ్లైట్లలోనే తిరిగినని చెప్తాడు. ఆయన నిర్వహించే శాఖలో రేషన్ బియ్యం పక్కదారి. మొన్న ఎవరు హరీష్ రావు, కేటీఆర్ అంటే ఇవన్నీ అబద్ధాలు, ఆధారాలు లేని అబద్ధాలని మాట్లాడాడు. మరి ఇదేంది? కాగు నివేదిక చెప్పింది. ఇప్పుడేం మాట్లాడతావు? ఇప్పుడు తలకాయ దేనికి గోడకేసి కొట్టుకుంటావా, లేకపోతే చెప్పు తీసి తలకాయ కొట్టుకుంటావా? ఏం చేస్తావు? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి.
అనర్హులకు వేలాది మంది అనర్హులకు బియ్యం చేరుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ వైద్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా ప్రభుత్వం తాగే ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యం అత్యవసరమైన విభాగం. ఈ వైద్యంలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నదే అరకొర వైద్యము. ఆ పూర్తి పోస్టులు నిండితేనే ఇప్పుడున్న జనాభాకు ఆ వైద్యం అందలేని పరిస్థితి ఉన్నది. ఇంకా సగం పోస్టులే ఉంటే ఆ వైద్యుల మీద ఆ భారం ఎంత ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సేవలు ఎట్లుంటాయి, పేషెంట్లకు సకాలంలో వైద్యం ఏ రకంగా అందుతుంది అనేది ఈరోజు తెలంగాణలో మనం కళ్ళారా చూస్తున్నాం. ఔషధాల సరఫరా సరిగా లేదు. ఇంకా మెడికల్స్ అయితే ఇచ్చేది మొత్తం కుంభకోణం. మెడికల్ ఆ TGMIDC ఉన్నది, తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మొత్తము అవినీతిమయము, కుంభకోణాలమయం, కమిషన్లమయం. ఇంకా వేరే పేరే పెట్టాల్సిన అవసరం లేదు. ఆడికి పోతే ముట్టుకుంటే కమిషన్ అడుగుతున్నారు. ఆ రకంగా తయారైంది. అది కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్. వైద్యం పరికరాలు కొనాలన్నా కమిషన్లు ఇవ్వాలి, మందులు కొనాలన్నా కమిషన్లు ఇవ్వాలి, దేన్నన్నా బాగు చేయాలన్నా కమిషన్ ఇవ్వాలి. లేకపోతే జనం సావుడు జనం చేస్తారు, మాకైతే ఉద్రభయ అని అంటున్నారు. ఔషధాల సరఫరా అందుకని జరగట్లేదు. ఉన్న యంత్రాలను వాడట్లేదు. ఇక పరిశ్రమలకు భూములు కేటాయించి ఉపాధి అవకాశాలు లభించాలని చూడాల్సిన TGIC లీలలో అన్నీ ఇన్ని కావట. పొద్దున లేస్తే పరిశ్రమలు అంటున్నారు, భూములు అంటున్నారు. నిన్ననే చూసాం TGIC ఎక్కడ, నియోపోలిస్లో. వాళ్ళు అడిగింది 10 ఎకరాలు, వీళ్ళు కేటాయించింది 17 ఎకరాలు. ఒక్క ఎకరం విలువ ఎంత? 180 కోట్లు. 10 ఎకరాల విలువ కోట్ల 18 కోట్లు. 3000 కోట్ల భూమిని దారాదత్తం చేశారు. ఎవరికి? రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి కుటుంబానికి.